ఈరోజు జరగబోతున్న ఎన్నికలు కేవలం 5 సంవత్సరాల కోసం జరిగే ఎన్నికలు కాదు. ఈరోజు జరగబోయే ఎన్నికలు 2024లో జరుగుతున్న ఎన్నికలు రాబోయే 200 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త, ప్రజాస్వామ్యము నిర్మూలించబడబోతున్నది. ఇదే మోడీ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదు, భారతదేశము నియంత్రణ పాలవుతున్నది. సెక్యులరిజం ఉండదు, మతోన్మాదం వస్తుంది. విభిన్న సంస్కృతులు ఉండవు, ఏక సంస్కృతి వస్తుంది. విభిన్న భాషలు ఉండవు, ఏక భాష వస్తుంది, అది హిందీ భాష వస్తుంది. కాబట్టి మనకు స్వేచ్ఛ కావాలన్నా, మనకు హక్కులు కావాలన్నా, మనము ప్రజాస్వామ్యబద్ధంగా మనం బ్రతకాలన్నా, మనం అందరము సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఓటు వేస్తూ, అదేవిధంగా ఎన్నిక కావాలన్నా కూడా మనము జాగ్రత్తగా మన ఓటును మనం వినియోగించుకోవాలి. ఈరోజు